హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఆఫ్ స్వాతి. ఈరోజు నేను మా పిల్లలకి సత్తుపిండి లడ్డు చేస్తున్నాను. ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఫస్ట్ 2 బౌల్ల సత్తుపిండిని తీసుకున్నాను. సత్తుపిండి తీసుకున్న అదే గిన్నెతో ఇంకొక బౌల్ బెల్లంని కూడా తీసుకున్నాను. బెల్లంని మంచిగా తురుముకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెడదాం. ఒక మందమైన గిన్నెను తీసుకొని అందులో ముందుగా సత్తుపిండిని ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన అంతా పోయేదాకా. ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయిందండి, ఇప్పుడు తీసేద్దాం. బెల్లం పాకం చేసుకోవడానికి ఒక కప్పు బెల్లంని బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేస్తున్నాను. తీగ పాకం వస్తే సరిపోతుందండి. 5 మినిట్స్లో తీగ పాకం వచ్చేస్తుంది. తీగ పాకం వచ్చిన తర్వాత పాకాన్ని పిండిలో కలిపేయాలి. మీకు నచ్చితే ఇదే టైంలో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేను స్కిప్ చేశాను. పాకం అంతా పిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి. గంటెతో కలుపుతూ ఉండాలండి. మిక్స్ అయిపోయాక మంచిగా లడ్డూలు కట్టేసుకోవడమే. ఇది పిల్లలకి ఎంతో బలాన్ని ఇస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం గట్టిగా పిసుకోవాలి. లడ్డూలన్నీ కట్టేశాను. మా చిన్నోడైతే లడ్డు తీసుకొని తినేస్తున్నాడు. చాలా బాగుందట. ఒకటి అయిపోయింది, ఇంకోటి కూడా తినేస్తుండు.